ఇక స్టీమ్. గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని బాగా మరిగిన తర్వాత 10 నిమిషాల పాటు ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా పట్టే సమయంలో ముఖాన్ని పాత్రకు కొంచెం దూరంగా ఉంచాలి. మరీ దగ్గరగా ఉంటే ముఖం కందిపోయే ప్రమాదం ఉంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. హలో వ్యూవర్స్, నేను దీప్తి గణేష్. నేను ఫ్యాషన్ డిజైనర్ అండి. నా స్టూడియో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దీప్తి గణేష్ లేబుల్ అండ్ డిజైనర్ స్టూడియో ఉంది. వీఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఇవాళ నేను చూపించబోయే లాంగ్ గౌన్స్ కొన్ని అంత హెవీవి కాదు, బట్ మంచి ఫ్యాన్సీ అండ్ దెన్ మీరు ఏ అకేషన్కైనా యూస్ చేసుకునేటట్టు ఉండే లాంగ్ గౌన్స్ చూపిస్తున్నాను. సో పేస్టల్స్ ఇప్పుడు మనకి ఫ్యాషన్లో ఉన్నాయి కాబట్టి కొన్ని పేస్టల్స్లో ఉన్న లాంగ్ గౌన్స్ కలెక్షన్ ఇవాళ మనం చూద్దాము. ఈ గౌన్లో స్పెషాలిటీ ఇఫ్ యూ సీ ఎంబ్రాయిడరీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో బాడీ పార్ట్లో మేము ట్రాన్స్పరెంట్ యోక్ పార్ట్ చేసాము. సో ఇట్స్ మోర్ లైక్ వన్ సైడ్ స్లీవ్ లాగా చేసాము. సో లైనింగ్ వచ్చేసి మీకు వన్ సైడ్ ఉంది, అదర్ సైడ్ క్రాస్ కట్లో తీసుకుని ఉన్నాము. సో దిస్ సైడ్ ఇస్ టోటలీ ట్రాన్స్పరెంట్ ఆన్ ది షోల్డర్. సో వెన్ యూ హ్యావ్ అ లుక్ ఎట్ ది ఎంబ్రాయిడరీ, ఇదంతా ఇట్స్ లైక్ నైస్ ఎంబాస్డ్ ఫ్లవర్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఉంది. సో డైరెక్ట్గా మేము ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేయకుండా మేము ఆల్రెడీ ఇంకొక ఫ్యాబ్రిక్ ఆన్ సిమిలర్ పింక్ షేడ్స్లో మెటాలిక్ బీడ్స్ వర్క్ అండ్ దెన్ సీక్వెన్స్, సిల్వర్ సీక్వెన్స్ అండ్ దెన్ సిల్వర్ గ్లాస్ ట్యూబ్స్తో వర్క్ చేసి అది కట్ వర్క్ చేసి దీని మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ చేయించాం. సో దిస్ గివ్స్ అ నైస్ ఎంబాస్డ్ ఫ్లవర్ లుక్ వస్తుందండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు కనిపించే డార్కర్ షేడ్స్ ఆఫ్ పింక్లో వచ్చేసి అవన్నీ మీకు ఆర్గాన్జా కట్ వర్క్ ఫ్లవర్స్. సో ఎంబ్రాయిడరీ కూడా మేము ఆల్ ఓవర్ ది బాడీ చేయకుండా ఎసిమెట్రికల్ ప్లేస్మెంట్ చేసాము. సో వన్ సైడ్ నుంచి మీకు వర్క్ ఇలా స్టార్ట్ అయ్యి ఇట్ ఎండ్స్ టువర్డ్స్ ది వేస్ట్ అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ప్లెయిన్ ఉంచకుండా సీక్వెన్స్ అండ్ దెన్ మెటాలిక్ గ్లాస్ బీడ్స్తో చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చాము. సో ఎంబ్రాయిడరీ వచ్చేసరికి మీకు ఈ కైండ్ ఆఫ్ లుక్ ఉంది. సో కింద ఫ్లేర్ మీరు చూస్తే దిస్ ఇస్ అ నైస్ సింగిల్ లేయర్ నెట్లో ఫ్లేర్ చేసాము అండ్ వీ యూస్ క్రేప్, ప్యూర్ క్రేప్ యాజ్ లైనింగ్. సో ది కలర్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. కలర్ని కాంప్లిమెంట్ చేసేటట్టే మేము సెల్ఫ్ సీక్వెన్స్ అండ్ లిటిల్ డార్కర్ షేడ్ ఆఫ్ సీక్వెన్సెస్ యూస్ చేసి ఎంబ్రాయిడరీ చేసాం. ఫ్లవర్స్ కూడా మీకు కొంచెం లుక్ బాగా ఎన్హాన్స్ అవ్వటానికి మెటాలిక్ షేడ్స్లో ఉన్న బీడ్స్ యూస్ చేసాం అండ్ ఆల్సో ఆర్గాన్జా ఫ్లవర్స్ లిటిల్ డార్కర్ షేడ్లో ఉన్న ఆర్గాన్జా కట్ వర్క్ ఫ్లవర్స్ యూస్ చేసాము. దిస్ ఈజ్ నాట్ అ వెరీ సింపుల్ పీస్ కూడా కాదండి. సో ఈ కైండ్ ఆఫ్ గౌన్స్ వచ్చేసి మీరు బర్త్డేస్కి యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో సంగీత్ ఇలాంటి పార్టీస్కి యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫ్లేర్లో కూడా వేరియేషన్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈజ్ ఆల్సో అ నైస్ పేస్టల్ షేడ్ పింక్లోనే స్లైట్ వేరియేషన్. సో ఈ గౌన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ నెట్ విత్ క్రేప్. సో మన నెట్లో ఫ్యూ వేరియేషన్స్ అండ్ గౌన్స్ చూసాం కదా. సో మీరు ఎక్కువ బౌన్స్ వద్దు, మంచి ఫాలింగ్ మెటీరియల్ కావాలి, లైట్ వెయిట్ కావాలి, ఫాల్ ఉన్నది ఫ్యాబ్రిక్ కావాలి అంటే ఐ సజెస్ట్ గో ఫర్ క్రేప్స్. క్రేప్స్ అయితే లిటిల్ షైన్ ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం మంచి ఫ్లోయీ మెటీరియల్స్. సో బాడీ పార్ట్ ఆఫ్ దిస్ గౌన్ నెట్లో యూస్ చేసామండి. లైనింగ్ వచ్చేసి అగైన్ ప్యూర్ క్రేప్ చేసాము. ట్రాన్స్పరెంట్ యోక్ ఉంది అండ్ క్లోజ్డ్ వీ నెక్ తీసుకుని ఉన్నామండి ఫర్ ది నెక్ ప్యాటర్న్. సో ఎంబ్రాయిడరీ మీరు చూస్తే ఇట్ హ్యాస్ ఫ్లవర్ బంచెస్ ఆల్ త్రూ ది బాడీ. సో ఆ ఫ్లవర్ బంచెస్లో మేము కాంబినేషన్ ఆఫ్ సిల్వర్ యూస్ చేసాము అండ్ దెన్ పీచ్ షేడ్ గ్లాస్ ట్యూబ్స్ యూస్ చేసాం అండ్ ఆల్సో సెల్ఫ్ సీక్వెన్స్ వాడామండి ఫ్లవర్స్లో. సో ఎంబ్రాయిడరీ ఈజ్ వెరీ సటిల్ అండ్ వెరీ సోబర్. సో ఫ్లవర్స్లో కాంబినేషన్ ఆఫ్ సిల్వర్ అండ్ దెన్ సెల్ఫ్ సీక్వెన్స్ ఉన్న ఫ్లవర్స్ యూస్ చేసి సేమ్ అది బ్యాలెన్స్ చేయడానికి లీవ్స్లో కూడా వీ హ్యావ్ యూజ్ లిటిల్ టచ్ ఆఫ్ సిల్వర్ అండ్ దెన్ పీచ్ గ్లాస్ ట్యూబ్స్. సో ఆల్ త్రూ ది బాడీ మీకు ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుందండి ఆన్ ది బాడీ ఎంబ్రాయిడరీ. అండ్ స్లీవ్స్ కూడా చూస్తే మేము లాంగ్ స్లీవ్స్ చేసాము. సో షోల్డర్ మీద వచ్చేసి మీకు వర్క్ ఉంది, మంచి ఫ్లోరల్ వర్క్ ఉంది. మీకు ఏదైతే బాడీ మీద ఉందో అదే కొంచెం హెవీగా షోల్డర్ మీద చేసాం. అండ్ రెస్ట్ ఆఫ్ ది స్లీవ్లో జస్ట్ ఇలా లైన్స్ తీసుకుని ఉన్నాము అండ్ ఇక్కడ నుంచి వీ హ్యావ్ యాడెడ్ టాజిల్స్. సో మంచి సిల్వర్ టాజిల్స్ ఉన్నాయి ఆన్ ది స్లీవ్స్.
సో లాంగ్ స్లీవ్స్ మనకి మంచి షైన్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ టాజల్స్ మంచి స్టైలిష్ లుక్ యాడ్ చేస్తుంది. ఫ్లేర్ టోటలీ మేము ప్యూర్ క్రేప్లో చేస్తున్నామండి ఆన్ ది సేమ్ షేడ్ అండ్ ఇట్ ఈస్ అ సింగిల్ లేయర్. సో దీంట్లో మీరు ఇంత బౌన్స్ కూడా వద్దు అనుకుంటే మంచి ఈవినింగ్ గౌన్ లాగా ఫ్లోయీ గౌన్ లాగా కూడా చేసుకోవచ్చు. లోపల ఉన్న హార్డ్ నెట్ ఏదైతే యూస్ చేస్తున్నామో అది కూడా రిమూవ్ చేసి జస్ట్ ప్లెయిన్ గౌన్ లాగా కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి గౌన్స్ మీరు నీ లెంత్ ఆర్ బిలో నీ లెంత్ షార్టర్ గౌన్స్ చేయించుకోవాలన్నా కానీ క్రేప్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంటాయి. మంచి బ్రైట్ షేడ్ పీచ్ గౌన్ ఒకటి చూద్దాము. సో ఈ గౌన్ కంప్లీట్లీ నెట్లో డిజైన్ చేసాము. బాడీ పార్ట్ కూడా మీకు నెట్లో ఉంది బట్ క్లోజ్ నెక్ చేసి కంప్లీట్ లైనింగ్ యూస్ చేసామండి. వర్క్ హెవీగా ఉంది కాబట్టి. సో ఎంబ్రాయిడరీ ఆఫ్ దిస్ గౌన్ ఇస్ లిటిల్ ట్రెడిషనల్. సో యూజువలీ మనకి సిల్వర్స్ అండ్ దెన్ సెల్ఫ్ సీక్వెన్స్లో ఉన్న ఎంబ్రాయిడరీస్ చూసాము. సో అవి కంప్లీట్లీ మనకి ఫ్యూజన్ వేర్కి అండ్ దెన్ వెస్టర్న్ లుక్తో ఉంటాయి. సో పై పార్ట్ అంతా జస్ట్ సన్న సన్న లైన్స్ యాంటిక్ బీడ్స్తో డీటెయిలింగ్ ఉందండి. స్టార్టింగ్ ఫ్రమ్ నెక్ లైన్ నుంచి మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 7.5 ఇంచెస్ వరకు. సో ఆ కింద నుంచి అంతా ఫ్లవర్ బంచెస్ చేస్తున్నాం. ఆ ఫ్లవర్ బంచెస్ కూడా రెగ్యులర్ ఫ్లవర్స్లా కాకుండా ఫ్లవర్స్ అండ్ లీవ్స్లా కాకుండా ఫ్లవర్ బంచెస్. సో అక్కడక్కడ వచ్చేసి మంచి చిన్న చిన్న యాంటిక్ బీడ్స్ విత్ యాంటిక్ జర్దోజీతో కూడా అక్కడక్కడ డీటెయిలింగ్ ఇచ్చాము. సో ఇది కొంచెం ఇండియనైజ్డ్ స్టైల్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ ఫర్ గౌన్స్. సో ఇలాంటి గౌన్స్ మీరు అకేషన్స్ కొంచెం లైక్ ట్రెడిషనల్ ఏమన్నా ఉంటే అలాంటి వాటికి మీరు చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అండ్ ఫ్లేర్ పార్ట్ చూస్తే ఫ్లేర్ పార్ట్ ఈజ్ ఆల్సో టోటలీ నెట్లో ఉందండి. ప్యూర్ క్రేప్ లైనింగ్ యూస్ చేసి ఉన్నాము. అండ్ దిస్ ఇస్ అగైన్ అ మోనోక్రోమాటిక్ గౌన్. ఎంబ్రాయిడరీ మాత్రం మీ కాపర్ యాంటిక్ షేడ్లో ఉంది. రెస్ట్ ఆఫ్ ది గౌన్ కంప్లీట్గా ఇట్స్ ఎ నైస్ బ్రైట్ పీచ్ షేడ్. సో ఇలాంటి గౌన్స్ మీరు ట్రెడిషనల్ లుక్తో ఇంకా కావాలి అనుకుంటే స్లీవ్స్ కూడా యాడ్ చేసుకుని స్లీవ్ మీద కూడా మంచి ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సో వీటిలో మంచి వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో అకేషన్కి తగ్గట్టు మనం లైటర్ ఆర్ హెవియర్ వర్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ గౌన్స్ని మనం మామ్ అండ్ డాటర్ కాంబోకి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. మేము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాము. దీప్తి గణేష్ లేబుల్ ఆన్ ది సేమ్ నేమ్. అండ్ ఆల్సో ఇలాంటి లాంగ్ గౌన్స్ అండ్ దెన్ లెహెంగాస్ ఇంకా ఎక్కువ కలెక్షన్ మీరు చెక్ చేయాలి అంటే మీరు ఫేస్బుక్లో యూ కెన్ ఫైండ్ us ఆన్ దీప్తి గణేష్ లేబుల్ అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో us ఆన్ ఇన్స్టాగ్రామ్. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక ముఖ చర్మం మరీ పొడిబారిన సున్నితంగా ఉన్న కాస్త మాయిశ్చరైజర్ రాసుకుని ఆవిరి పట్టాలి. ఈ నీటిలో కాస్త యూకలిప్టస్ లేదా సువాసనలు వెదజల్లే నూనెను వేసుకుంటే